హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి నీరజ్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి కాబట్టి దేవి ఆశ్రమంలో అయితే సీతారాముల కళ్యాణం చేస్తారు. అందుకోసం మేము వెళ్తున్నాము చూడడానికి. ఈ వీడియో అయితే మీకు చేసి మీకు కూడా కళ్యాణం ఎలా చేస్తారో చూపించడానికి వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీపాలు, అగరబత్తి అన్నీ తీసుకొని వెళ్తాం కదా, అవన్నీ ఇక్కడే మనం వెలిగించేయాలి. లోపటైతే వెలిగించనివ్వరు, అక్కడ పూజ మాత్రమే చేస్తారు. కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొని కుంకుమ పూజ అయితే చేస్తారు. దీపాల ఆరాధన చేయాలన్నా మనం బయటే చేయాలి. ఆల్రెడీ నేను ఈ టెంపుల్ అనేది మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మా ఛానల్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. నేను గుడి మొత్తం తీసి పెట్టాను వీడియో అనేది. మీరు కానీ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే పెడతాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఈ దేవి ఆశ్రమంలో అయితే 1001 శ్రీచక్రం అయితే ఉంటాయి. ఈ 1001 శ్రీచక్రంకి ప్రతి నెల పౌర్ణమికి కూడా కుంకుమ పూజ చేస్తారు. అలానే దసరా నవరాత్రులకి చేస్తారు కుంకుమ పూజ. కుంకుమ పూజ చేసినప్పుడు అయితే ఫ్రీగానే మనకి కుంకుమ, పసుపు అంటే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అలానే కాళ్ళ నొప్పులతో కూర్చోలేని వాళ్ళకు కూడా కుంకుమ పూజ చేసినప్పుడు స్టూళ్ళు అనేవి ఇస్తారు. ఇప్పుడైతే మేము వచ్చాం కదా, సీతారాముల కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చినప్పటికీ ఇదిగోండి అక్కడ నించున్నారు కదా, అక్కడి నుంచి సీతమ్మ వారికి అయితే తీసుకొని వస్తున్నారు. కళ్యాణం చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. చూడండి, వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి కళ్యాణం అనేది చూపిస్తారు. ఇక్కడ తలంబ్రాలు అయితే మనకి ఇస్తారు కొద్ది కొద్దిగా. ఇదిగోండి, నా చేతిలో ఉన్నదైతే చూపిస్తున్నాను. ఇలాగా ఇస్తారు. ఇచ్చేసి ఒక్కొక్కరిగా వెళ్ళి అక్కడ తలంబ్రాలు వేస్తే పెళ్ళైన వాళ్ళకి గురువు గారు ఒక ముత్యం అయితే ఇస్తారు మనకి. అంటే తలంబ్రాలు వేసిన ముత్యాలు ఉంటాయి కదా, ఆ ఒక ముత్యం అనేది ఒక్కొక్కరికి ఇస్తారు, మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే. అలానే పక్కన ప్రసాదం కూడా ఇస్తారు. అందరూ తలంబ్రాలు వేసిన తర్వాత ఇక్కడ తలంబ్రాల అక్షింతలు ఉంటాయి కదా, అవి గురువుగారు అందరి మీద వేస్తారు కొద్ది కొద్దిగా. ఇది సీతారాముల విగ్రహం గుడి లోపట ఉంటుంది. అలానే రాజరాజేశ్వరి అమ్మ. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. వీలైతే కుంకుమ పూజ కూడా చేయండి. కుంకుమ పూజ కూడా చాలా బాగా చేస్తారు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాయిబాబా టెంపుల్ అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.